కవచ కుండలాలు దానంగా ఇవ్వడానికి ప్రతిఫలంగా శక్తి అనే ఆయుధం ఇవ్వమని కర్ణుడు కోరాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ మహాభారత ప్రవచన యజ్ఞం 28వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా షణ్ముఖ శర్మ తన ప్రసంగం కొనసాగిస్తూ ఒకానొక దశలో కర్ణుడి వలన కొంచెం భయం ఉందని ధర్మరాజు ఎందుకు అన్నాడని జనమేజయుడు అడిగిన ప్రశ్నకు వైశంపాయనుడు సమాధానం ఇచ్చారని తెలిపారు. సూర్య అనుష్ఠానము చేస్తున్న సమయంలో కర్ణుడు తన దగ్గరకు ఏ విప్రుడు వచ్చి ఏది అడిగినా ఇచ్చేస్తానని కర్ణుడు వ్రతం ఆచరిస్తున్నాడని ఆయన తెలిపారు. అందుకే కర్ణుడి స్వప్నంలో సూర్యభగవానుడు విప్రుని వేషంలో కనిపించి ఇంద్రుడు విప్రుని వేషంలో వచ్చి నీ కవచఖండలాలు అడుగుతాడని, అయితే అడిగిన వ్యక్తి ఇంద్రుడని గుర్తించి ఎట్టి పరిస్థితుల్లో కవచఖండలాలు ఇవ్వొద్దని చెబుతాడని వివరించారు. అయితే కీర్తి కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని, వ్రత నియమాన్ని వదిలిపెట్టేది లేదని కర్ణుడు స్పష్టంగా చెబుతాడని తెలిపారు. ప్రత్యేకమైన బిల్వ ఇక్కడ సావిత్రీదేవి యముని వరములు అడిగేటప్పుడు సుమారు 4 వరాలు అంటాడు యముడు, కానీ లెక్క కడితే 5 వస్తాయి. అంటే మొట్టమొదట మామగారు గురించి విడిగా అడిగిన 2 కలిపి ఒకటిగానే మనం తీసుకున్నట్లయితే 4 వరాలు అవుతున్నాయి. అయితే మనకి జ్యోత సభలో ద్రౌపదీదేవి క్షత్రియకాంత 2 వరాలే అడగాలి అని అన్నారు కదా, ఇక్కడ మనం 4 వరాలు అడిగింది ఎందుకు అన్న ప్రశ్న రావచ్చుగాక. ఇక్కడ మనం గ్రహించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అది ఒక క్షత్రియకాంత ఒక క్షత్రియుడైన పెద్ద ఆయనతో మాటలు. ఇక్కడ అలా కాదు, ఒక దేవతతో సంబంధించిన సంభాషణ మొదటే ఇక్కడ. రెండవది వారు చేసినటువంటి వ్రతం యొక్క మహిమ చేత ఆయన చూడగలిగింది. వ్రతం యొక్క ప్రయోజనం లభించే వరకు వరం పొందినట్లు కాదు. ఇంత వ్రతం యొక్క ప్రయోజనం ఏమిటి? తన భర్తను దక్కించుకోవడం. కానీ ఆయన ప్రతి వరం చెప్పేటప్పుడు క్లాజు పెడుతున్నాడు, నీ పతి ప్రాణములు దక్క అని. అప్పుడు ఆ వరం ఆయన చేత ఇప్పించుకునే వరకు 2 కాదు 3 కాదు 4 కాదు 40 అయినా ఆవిడ వదలదండి. ఇక్కడ ఆవిడకు ఒకటే వరం కావాలి. ఆ వరం మొదటే కోరుకోవచ్చు కదా అంటే మొదట ఆయన చెప్పలేదు కదా, అందుకు అది వచ్చేయడానికి అవకాశం ఆయన నోటంట ఆ మాట రానంత వరకు అడగాలంటే ఎటువంటి ధార్మికమైన సంభాషణ మహాత్మునితో చేస్తూ తత్వావిష్కారం చేస్తే దేవత ప్రీతి చెందుతాడో ఆ విధంగా అంచెలంచెలుగా తల్లి ప్రణాళిక వేసుకుంది కనుక దానికి దీనికి అన్వయించడానికి కుదరదు అని ప్రస్తావన చేసుకుంటూ అటువంటి సావిత్రి మాత నమస్కరించుకుని అటువంటి పాతివ్రత్య ఛేదంతో ప్రకాశిస్తున్నటువంటి అయోనిజ అయినటువంటిది యజ్ఞ సంభవ అయినటువంటి ద్రౌపదీ మాత కూడా నమస్కరించుకుంటున్నాం. ఇదంతా కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడనే విషయం మనకు తెలుసు కదా. అప్పుడు జనమేజయుడికి మాట్లాడినాడు. లోమసంహర్షి వచ్చి తీర్థయాత్రకు తీసుకువెళ్ళారని చెప్పారు. అప్పుడు లోమసుడు చెప్పిన మాటల్లో ఒక మాట నా మనసులో అలా ఉంది, అది ధర్మసందేహంగా ఉంది అని అడుగుతున్నాను అన్నాడు. అదేమిటంటే ధర్మరాజుతో లోమసుడు ఒక మాట అంటాడు, నువ్వు కర్ణుడి విషయమే కొంచెం భయపడుతున్నావు, నీకు ఆ భయం అక్కర్లేదు. అద్భుతమైన దివ్యాస్త్రమును సంపాదించి దివ్యత్వాన్ని కూడా పొంది స్వర్గంలోంచి ఇంకా రాబోతున్నాడు కొంతకాలంలో అర్జునుడు, నువ్వు కర్ణుడి విషయంలో భయం అక్కర్లేదు అని మాట చెప్తాడు. గుర్తుండి ఉంటుంది. గుర్తుపెట్టుకున్నాడు జనమేజయుడు. అసలు ధర్మరాజుకి ఎందుకయ్యా కర్ణుడి విషయంలో ఆ విధమైన భీతి ఉన్నది, అది నాకు తెలుసుకోవాలని ఉన్నది అంటే, నిజమేనైనా పెద్దలు చెప్తున్నారు వెన్నుకు ధైర్యాన్ని ఇస్తుంది, సందేహం లేదు. కానీ వ్యవహారంలో కనబడుతున్న కొన్ని అంత కాదన్న మనసుకు ధైర్యాన్ని సన్నగిల్ల చేస్తాయి ఎలాంటి వాడికైనా.